నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడు జూన్ 22 ఆ రోజు జరిగిన మురుగన్ మహాసభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే తమిళనాడు ఫైర్ బ్రాండ్ అయిన అన్నామలై చేసిన ప్రసంగాలు చాలా వివాదాస్పదంగా మారినాయి. ఆయన మీద కేసు ఎందుకు వేయకూడదు, సెక్షన్లు ఎందుకు పెట్టకూడదు, కొన్ని మతాలకు సంబంధించి ఆయన మాట్లాడారు, లేదా కులాలకు సంబంధించి మాట్లాడారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంటున్న అంశాలు ఇవి. కులాలు, మతాలు, ఈ అంశాల మీద ఎవరు ఏం మాట్లాడినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటారు, దాన్ని జనాల్లోకి తీసుకువెళ్తారు. అదొక రచ్చ కింద చేసే సంస్కృతి ఎన్నో ఏళ్ళగా నడుస్తున్నది, ఇప్పటికీ కొనసాగుతుంది. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ఫోకస్ ఉంది. కర్ణాటక అవనివ్వండి, కేరళ అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, ఒడిస్సా అవనివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా, మహారాష్ట్ర, ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎక్కువైంది. ఎందుకంటే ఊహించిన విధంగా ఆయన ఎదిగాడు. ప్రతి రాష్ట్రానికి, నేను చెప్పిన ఈ రాష్ట్రాలకి, సౌత్ ఇండియా, సౌత్లో వివిధ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ మెయిల్ ఉంది. ఆయన ఓటుని ప్రభావితం చేయగలరు. ఇది కొంతమంది గిట్టడం లేదు అని. దీని మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దొరుకుతారు, ఏ విషయం మీద ఆయన మాట్లాడతాడు, దాన్ని ఏ రకంగా వివాదం చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ అవుతున్నాయి. ప్రతి అంశాన్ని కూడా వేరే రకంగా ముడిపెట్టి మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మదురైకి చెందిన సామాజిక సామరస్య సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏంటి ఇందులో ఉన్న సారాంశం? ఈ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పుడే కఠినమైన షరతులు విధించగా ఆ షరతులను ఉల్లంఘించి పవన్ కళ్యాణ్ అన్నామలై ప్రసంగించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇస్లాం విదేశీ మతం, క్రైస్తవ విదేశీ మతం 2055 నాటికి వాళ్ళ జనాభా మనల్ని దాటిపోతుంది. అందువల్ల మనం హిందూ చర్యల ద్వారా దాన్ని బుల్డోజ్ చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నట్లు వీళ్ళు మాట్లాడుతున్న అంశం. ఇక అన్నామలై నేరుగా ఆ పేర్లు ప్రస్తావించకపోయినా హేతువాద శక్తుల మీద పోరాటానికి హిందూ శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అది డిఎంకే మీదనే అని అర్థం అవుతుందని చెప్పి ఈ రకమైన ప్రచారం, అంటే ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే పరిస్థితి. అయితే ఈ సభ రాజకీయాలకు దూరంగా ఉండాలని, మత సామరస్యానికి దోహదపడాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ వీటిని అన్నామలై, పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని ఫిర్యాదుదారుల ప్రధాన ఆరోపణ. ఈ సభ సందర్భంగా 6 తీర్మానాలను ఆమోదించారు. అందులో ఒకటి, హిందూ వ్యతిరేక నాయకులైన ఉదయనిధి స్టాలిన్, తిరుమా వల్వన్, పొన్నుడి లాంటి వాళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చారని చెప్పి ఇందులో ప్రస్తావిస్తున్నారు. అయితే కొండల మీద ఉండే ఆలయాలను స్వాధీనం చేసుకోవాలనే మరో తీర్మానం. నిజానికి తిరుప్పరకుండ్రంలో ఒకవైపు మురుగన్ ఆలయం, ఇంకోవైపు శతాబ్దాల నాటి దర్గా కూడా ఉన్నాయి. ఈ సభ జరిగింది కూడా అదే ప్రదేశం కావడం వల్ల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నది ప్రధానంగా ఆరోపణ. బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు జాతీయ భద్రతా చట్టం కూడా వర్తింపచేయాలని ఫిర్యాదుదారులు కోరారు. ఈ కేసులో తమిళనాడు పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారి, ఇంకా చాలా అంశాలు ఉంటాయి, అది నేను ప్రస్తావిస్తాను. అయితే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు అనగానే వాళ్ళ అభిమానులు అవనియండి, జనసైనికులు అవనియండి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఒక్కడ జరిగిన సభ ఒక అంశం అయితే దాన్ని వక్రించి ఈ రకంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మురుగన్ ఎఫెక్ట్ ఆ సభలోని ఆయన మాట్లాడిన తీరు. ఎందుకంటే దీనికి వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు కాక, ప్రతి రాష్ట్రంలోని కూడా. ఎక్కడో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి చెన్నై వెళ్ళో లేదా వేరే రాష్ట్రం వెళ్ళో అక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తే ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ, సో వాళ్ళకంటూ ఇబ్బందిగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా సరే. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ రకంగా చేస్తున్నారు అని. అయితే మురుగన్ మహానాల్లో వ్యాఖ్యలపై తీవ్ర దుమారం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అభియోగాలపై కేసు నమోదు. పవన్తో పాటు నేను ముందుగా చెప్పినట్లుగా తమిళనాడు బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అన్నామలై మీద కూడా కేసు వేశారు. తమిళనాడు ఎన్నికల్లో పవన్కు ఎంట్రీ ఉండదా?
నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడు జూన్ 22 ఆ రోజు జరిగిన మురుగన్ మహాసభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే తమిళనాడు ఫైర్ బ్రాండ్ అయిన అన్నామలై చేసిన ప్రసంగాలు చాలా వివాదాస్పదంగా మారినాయి. ఆయన మీద కేసు ఎందుకు వేయకూడదు, సెక్షన్లు ఎందుకు పెట్టకూడదు, కొన్ని మతాలకు సంబంధించి ఆయన మాట్లాడారు, లేదా కులాలకు సంబంధించి మాట్లాడారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంటున్న అంశాలు ఇవి. కులాలు, మతాలు, ఈ అంశాల మీద ఎవరు ఏం మాట్లాడినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటారు, దాన్ని జనాల్లోకి తీసుకువెళ్తారు. అదొక రచ్చ కింద చేసే సంస్కృతి ఎన్నో ఏళ్ళగా నడుస్తున్నది, ఇప్పటికీ కొనసాగుతుంది. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ఫోకస్ ఉంది. కర్ణాటక అవనివ్వండి, కేరళ అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, ఒడిస్సా అవనివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా, మహారాష్ట్ర, ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎక్కువైంది. ఎందుకంటే ఊహించిన విధంగా ఆయన ఎదిగాడు. ప్రతి రాష్ట్రానికి, నేను చెప్పిన ఈ రాష్ట్రాలకి, సౌత్ ఇండియా, సౌత్లో వివిధ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ మెయిల్ ఉంది. ఆయన ఓటుని ప్రభావితం చేయగలరు. ఇది కొంతమంది గెట్టడం లేదు అని. దీని మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దొరుకుతారు, ఏ విషయం మీద ఆయన మాట్లాడతాడు, దాన్ని ఏ రకంగా వివాదం చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ అవుతున్నాయి. ప్రతి అంశాన్ని కూడా వేరే రకంగా ముడిపెట్టి మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మదురైకి చెందిన సామాజిక సామరస్య సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏంటి ఇందులో ఉన్న సారాంశం? ఈ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పుడే కఠినమైన షరతులు విధించగా, ఆ షరతులను ఉల్లంఘించి పవన్ కళ్యాణ్ అన్నామలై ప్రసంగించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇస్లాం విదేశీ మతం, క్రైస్తవ విదేశీ మతం 2055 నాటికి వాళ్ళ జనాభా మనల్ని దాటిపోతుంది. అందువల్ల మనం హిందూ చర్యల ద్వారా దాన్ని బుల్డోజ్ చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నట్లు వీళ్ళు మాట్లాడుతున్న అంశం. ఇక అన్నామలై నేరుగా ఆ పేర్లు ప్రస్తావించకపోయినా హేతువాద శక్తుల మీద పోరాటానికి హిందూ శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అది డిఎంకే మీదనే అని అర్థం అవుతుందని చెప్పి ఈ రకమైన ప్రచారం, అంటే ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే పరిస్థితి. అయితే ఈ సభ రాజకీయాలకు దూరంగా ఉండాలని, మత సామరస్యానికి దోహదపడాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ వీటిని అన్నామలై, పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని ఫిర్యాదుదారుల ప్రధాన ఆరోపణ. ఈ సభ సందర్భంగా 6 తీర్మానాలను ఆమోదించారు. అందులో ఒకటి, హిందూ వ్యతిరేక నాయకులైన ఉదయనిధి స్టాలిన్, తిరుమా వల్వన్, పొన్నుడి లాంటి వాళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చారని చెప్పి ఇందులో ప్రస్తావిస్తున్నారు. అయితే కొండల మీద ఉండే ఆలయాలను స్వాధీనం చేసుకోవాలనే మరో తీర్మానం. నిజానికి తిరుప్పరకుండ్రంలో ఒకవైపు మురుగన్ ఆలయం, ఇంకోవైపు శతాబ్దాల నాటి దర్గా కూడా ఉన్నాయి. ఈ సభ జరిగింది కూడా అదే ప్రదేశం కావడం వల్ల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నది ప్రధానంగా ఆరోపణ. బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు జాతీయ భద్రతా చట్టం కూడా వర్తింపచేయాలని ఫిర్యాదుదారులు కోరారు. ఈ కేసులో తమిళనాడు పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారి, ఇంకా చాలా అంశాలు ఉంటాయి, అది నేను ప్రస్తావిస్తాను. అయితే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు అనగానే వాళ్ళ అభిమానులు అవనియండి, జన సైనికులు అవనియండి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఒక్కడ జరిగిన సభ ఒక అంశం అయితే దాన్ని వక్రించి ఈ రకంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మురుగన్ ఎఫెక్ట్ ఆ సభలోని ఆయన మాట్లాడిన తీరు. ఎందుకంటే దీనికి వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు కాక, ప్రతి రాష్ట్రంలోని కూడా. ఎక్కడో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి చెన్నై వెళ్ళో లేకపోతే వేరే రాష్ట్రం వెళ్ళో అక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తే ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ, సో వాళ్ళకంటూ ఇబ్బందిగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా సరే. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ రకంగా చేస్తున్నారు అని. అయితే మురుగన్ మహానాడులో వ్యాఖ్యలపై తీవ్ర దుమారం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అభియోగాలపై కేసు నమోదు. పవన్తో పాటు నేను ముందుగా చెప్పినట్లుగా తమిళనాడు బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అన్నామలై. నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడు
జూన్ 22 ఆ రోజు జరిగిన మురుగన్ మహాసభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే తమిళనాడు ఫైర్ బ్రాండ్ అయిన అన్నామలై చేసిన ప్రసంగాలు చాలా వివాదాస్పదంగా మారినాయి. ఆయన మీద కేసు ఎందుకు వేయకూడదు, సెక్షన్లు ఎందుకు పెట్టకూడదు, కొన్ని మతాలకు సంబంధించి ఆయన మాట్లాడారు, లేదా కులాలకు సంబంధించి మాట్లాడారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంటున్న అంశాలు ఇవి. కులాలు మతాలు ఈ అంశాల మీద ఎవరు ఏం మాట్లాడినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటారు, దాన్ని జనాల్లోకి తీసుకువెళ్తారు. అదొక రచ్చ కింద చేసే సంస్కృతి ఎన్నో ఏళ్ళగా నడుస్తున్నది, ఇప్పటికీ కొనసాగుతుంది. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ఫోకస్ ఉంది. కర్ణాటక అవనివ్వండి, కేరళ అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, ఒడిస్సా అవనివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా, మహారాష్ట్ర, ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎక్కువైంది. ఎందుకంటే ఊహించిన విధంగా ఆయన ఎదిగాడు. ప్రతి రాష్ట్రానికి, నేను చెప్పిన ఈ రాష్ట్రాలకి, సౌత్ ఇండియా, సౌత్లో వివిధ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ మెయిల్ ఉంది. ఆయన ఓటుని ప్రభావితం చేయగలరు. ఇది కొంతమంది గెట్టడం లేదు అని. దీని మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దొరుకుతారు, ఏ విషయం మీద ఆయన మాట్లాడతాడు, దాన్ని ఏ రకంగా వివాదం చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ అవుతున్నాయి. ప్రతి అంశాన్ని కూడా వేరే రకంగా ముడిపెట్టి మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు అసలు ఏం జరిగిందంటే, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మదురైకి చెందిన సామాజిక సామరస్య సమితి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏంటి ఇందులో ఉన్న సారాంశం? ఈ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పుడే కఠినమైన షరతులు విధించగా ఆ షరతులను ఉల్లంఘించి పవన్ కళ్యాణ్ అన్నామలై ప్రసంగించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇస్లాం విదేశీ మతం, క్రైస్తవ విదేశీ మతం 2055 నాటికి వాళ్ళ జనాభా మనల్ని దాటిపోతుంది. అందువల్ల మనం హిందూ చర్యల ద్వారా దాన్ని బుల్డోజ్ చేయాలి అని పవన్ కళ్యాణ్ అన్నట్లు వీళ్ళు మాట్లాడుతున్న అంశం. ఇక అన్నామలై నేరుగా ఆ పేర్లు ప్రస్తావించకపోయినా హేతువాద శక్తుల మీద పోరాటానికి హిందూ శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అది డిఎంకే మీదనే అని అర్థం అవుతుందని చెప్పి ఈ రకమైన ప్రచారం, అంటే ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే పరిస్థితి. అయితే ఈ సభ రాజకీయాలకు దూరంగా ఉండాలని, మత సామరస్యానికి దోహదపడాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ వీటిని అన్నామలై పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని ఫిర్యాదుదారుల ప్రధాన ఆరోపణ. ఈ సభ సందర్భంగా 6 తీర్మానాలను ఆమోదించారు. అందులో ఒకటి, హిందూ వ్యతిరేక నాయకులైన ఉదయనిధి స్టాలిన్, తిరుమా వల్వన్, పొన్నుడి లాంటి వాళ్ళను బహిష్కరించాలని పిలుపునిచ్చారని చెప్పి ఇందులో ప్రస్తావిస్తున్నారు. అయితే కొండల మీద ఉండే ఆలయాలను స్వాధీనం చేసుకోవాలనే మరో తీర్మానం. నిజానికి తిరుప్పరకుండ్రంలో ఒకవైపు మురుగన్ ఆలయం, ఇంకోవైపు శతాబ్దాల నాటి దర్గా కూడా ఉన్నాయి. ఈ సభ జరిగింది కూడా అదే ప్రదేశం కావడం వల్ల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నది ప్రధానంగా ఆరోపణ. బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు జాతీయ భద్రతా చట్టం కూడా వర్తింపచేయాలని ఫిర్యాదుదారులు కోరారు. ఈ కేసులో తమిళనాడు పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు చాలా. ఇక ఇస్లాం అలాగే క్రైస్తవాన్ని గౌరవిస్తానని, హిందూ ధర్మాన్ని అగౌరవపరచనని పవన్ కళ్యాణ్, అది అభిప్రాయం అండి. ఇస్లాం మతాన్ని, అన్ని మతాలు నేను ముందే ప్రస్తావించాను, చాలా చెప్పాను నేను. అలాగే వెళ్ళాలి, అన్నిటితో పాటు మనం కూడా ముందుకు సాగాలి. ఒకటి చేస్తాం ఒకటి చేయనంటే అయ్యే పరిస్థితి లేదు. ఇక మురుగన్ భక్తులు ఒక్క చూపు చూస్తే తమ దేవుణ్ణి దూషించే కూటమి కనిపించకుండా పోతుందంటున్న పవన్ కళ్యాణ్. ఇక తమిళ అసెంబ్లీ ఎన్నికల కోసం, సరే ఈ వివాదం ఎంత చెప్పుకున్నా సరే ఎవరి అభిప్రాయాలని ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు నువ్వు అది మాట్లాడొద్దంటే ఆయన మాట్లాడడం మాండవు. స్టాలిన్ గారు మీరు ఇది మాట్లాడొద్దంటే ఆయన మాట్లాడిన సందర్భాలు లేవా? సనాతనాల కోసం, వీటి కోసం చాలామంది చాలా గొప్పగా స్పీచ్లు ఇచ్చారు కదా, మర్చిపోతే ఇలాగ గతాన్ని. ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు? ఇప్పుడు ఎందుకు ఈ సీను ఇంత హైలైట్ చేస్తున్నారు, ఇంత రక్తి కట్టిస్తున్నారంటే దీనికి ఉన్న కారణం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం. బీజేపీ పవన్ను తమిళ నేతలంతా టార్గెట్ చేశారా? బీజేపీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే బీజేపీని చేసినట్టే, బీజేపీని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని చేసినట్టే. వాళ్ళని తమిళనాడులోకి విజయం వైపు వెళ్ళకూడదు అంటే ఏదో రకంగా ఒకటి క్రియేట్ చేయాలి.
ఏదో అంశాలు తీసుకురావాలి, సెంటిమెంట్ డెవలప్ చేయాలి అక్కడ. అదే జరుగుతుంది ఇక్కడని. ఇక తమిళగడ్డపై కీలక పార్టీలన్నీ బీజేపీ పవన్కు వ్యతిరేకంగా ఏకం అవుతున్నాయా? ఇది అసలు ట్విస్ట్, ఇది అసలు సీన్, ఇది ఇప్పుడు క్లైమాక్స్కి వస్తున్నది. ఇది ఇప్పుడు వరకు ఇంతవరకు మనం మాట్లాడిందంతా ఈ అంశాలంటే ఎందుకు వస్తున్నాయంటే ఈయన్ని టార్గెట్ చేయడానికి, ఈయన్ని చెన్నైకి, తమిళనాడుకి ఎన్నికల ప్రచారానికో లేకపోతే బీజేపీకి సపోర్ట్గా ఉండకుండా చేయడానికి ఇప్పటి నుంచే ఒక భారీ బిగ్ స్కెచ్ వేశారు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్న అంశాలు. ఇక తమిళనాడులో పాగాకు బీజేపీ స్పెషల్ ఫోకస్. బీజేపీ పవన్కు వ్యతిరేకంగా ఏకం అయితే అయ్యుండొచ్చు కానీ తమిళనాడులో పాగాకు బీజేపీ స్పెషల్ ఫోకస్. సౌత్ ఇండియా సూపర్ స్టార్, పొలిటికల్ స్టార్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి మారు మోగిపోతుంది. అందరం చూసిన విషయమే, అది అందరూ మాట్లాడుతున్న అంశమే. సౌత్ ఫోకస్గా పవన్ కళ్యాణ్ని అందలం ఎక్కించాలని చెప్పి మోదీ కంకణం కట్టుకున్నారు అమిత్ షాని, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయన అందుకనే తిప్పుతున్నారు. ఈయన వేషధారణ మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సనాతనం అనే నిదానం చాలా స్ట్రాంగ్గా మోదీ గారి కంటే అమిత్ షా కంటే ఎక్కువ వినిపిస్తున్నాడు ఈయన. ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలి. ఇక పవన్ ట్రంప్ కార్డులా ఉపయోగించే యోచనలో ఉన్నారు అని ఎవరు? బీజేపీ. ఇక సనాతన ధర్మ ప్రచార వ్యూహంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను సందర్శించుకున్న పవన్ కళ్యాణ్. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టాలిన్ అవనియండి, తమిళనాడులో ఇతర రాజకీయ పార్టీలు అవనియండి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిలోని కూడా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏంద్రా బాబు ఈయన వచ్చి మన కొంప ముంచేలా ఉన్నాడు, ముందు ఇది ఎక్కడో దగ్గర కట్టడి చెయ్యాలి అంటే ఏంటంటే మొన్న ఈ సభ ఇది ఆయనకి టార్గెట్ చేయొచ్చు, దీన్ని ఇరికించవచ్చు, దీన్ని హైలైట్ చేయొచ్చు, ఏమైనా భయపడతాడేమో. ఆయన భయపడే క్యారెక్టర్ ఏంటి? ఇక తమిళనాడుపై పవన్ స్పెషల్ ఫోకస్. వీలైన ఎక్కువ సార్లు పర్యటించేలా ప్లాన్. ఈ క్రమంలోనే మురుగన్ మహానాడుకు ఆహ్వానం. తమిళనాడులో ఆయన పర్యటిస్తున్నాడు, గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు, ఎక్కువ సార్లు అక్కడ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన సొంత ఊర్లో భావిస్తాను, నేను ముందే చెప్పాను కదా, ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు. సినిమా ఇండస్ట్రీ అంతా చెన్నైయే కదా, తమిళనాడులోనే కదా. వాళ్ళకి సొంత ఇంటి లాంటిది ఉన్నది, ఎన్నో సంవత్సరాలు సొంత ఇల్లులో కాపురం చేశారు వాళ్ళు, అక్కడే నివాసాలు ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చారు, మరి ఇల్లు అమ్ముకున్నారో లేదో. ఈ క్రమంలోనే మురుగన్ మహానాడు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. తమిళనాడు మీద పవన్ని రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాడండి. ఆయనతో ప్రాబ్లం అది. మంచిగా చెప్పామంటే వింటాడు ఆయన. ఆయన రెచ్చగొట్టడానికి చూస్తున్నాం, కేసులు వేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం అంటే అస్సలు భయపడ్డు. ఎందుకంటే గతంలో 19 నుంచి 24 వరకు ఒకసారి చూస్తే ఆ వీడియోలన్నీ చూస్తే అర్థమైపోతుంటుంది. రోడ్డు మీద వెళ్ళొద్దంటే టాపిక్ కూర్చుంటాడు, ముళ్ళు కంచెలు వేసారంటే తొక్కుకుంటా పోతాడు. పోలీసులు ఉన్నారు అంటే ఎవ్వడూ ఆపే పరిస్థితి ఉండదు. పోలీసులు ఎంతమంది ఉన్నా సరే తను వెళ్ళాలి అనుకుంటే ఆ టార్గెట్ ఫిక్స్ అయ్యింది అంటే వెళ్ళిపోతాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తాడా, పరిగెత్తుకుంటూ వెళ్తాడా, కారు ఎక్కి వెళ్తాడా, కారు మీద వెళ్తాడు, ఇంకే ఒకటి కాదు రెండు కాదు, ఎలాగన్నా ఆయన వెళ్ళిపోతాడు. బార్డర్లో ఆపారు, రోడ్డు మీద పడుకుంటూ పోయాడు. పోసుకున్నారు, ఏంద్రా బాబు ఇదని. ఆయన తత్వం అలా ఉంటుంది, రెచ్చగొట్టొద్దు, అది ప్రాబ్లం. రెచ్చగొడితే పవన్ని ఎవరో ఆపలేరు. ఇక తమిళనాడు అసెంబ్లీలో బీజేపీ అడుగు పెట్టకుండా ఏం కావాలనే దిశలో తమిళ పార్టీలు అడుగులు. పవన్ కళ్యాణ్కు కౌంటర్లు ఇవ్వాలంటూ కాలీవుడ్ నటులకు డిఎంకే నేతలు పిలుపు. ఇది అంటే ఇదంతా అయిపోయింది. ఇక సినిమా యాక్టర్లు వాళ్ళంతా కొద్దిగా ఫెమిలియర్గా ఉంటుంటారు కాబట్టి వాళ్ళతో కౌంటర్లు ఇప్పించి పవన్ కళ్యాణ్ ఏదో అందామో, పవన్ కళ్యాణ్కి కేసులు పెట్టేద్దామో, పవన్ కళ్యాణ్ కానీ అరెస్ట్ చేసేద్దామో, ఇలాంటివి ఏవి తీసుకున్నా వాళ్ళు దాళ్ళు తవ్వుకున్నట్టే. సో దీన్ని ఇక్కడితో ఆపితే మంచిది అని చెప్పి పవన్ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే పవన్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చే మెసేజ్ లేదు, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే తెగిస్తాం, ఇలాగే ముందుకు వెళ్తామంటే ఎవడో ఆపే ప్రసక్తి లేదు. పవన్ ఎవరో అడ్డుకోలేరు. ఆయనంతటా ఆయన వద్దు అనుకుంటే తప్ప. రెచ్చగొడితే భయపడి పారిపోయే క్యారెక్టర్ కాదు. పంజా విసిరాడంటే తిప్పలు తప్పవు అన్నది అది వైఎస్ఆర్సీపీ గతంలో నిలువుడైంది. ఇప్పుడు డిఎంకే కానివ్వండి, వేరే పార్టీలకు కూడా చెన్నైలో అదే జరగబోతుంది అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ మాట్లాడే మాటలు. మరి చూద్దాం దీని పర్యవసానం ఏ రకంగా ఉంటాయన్నది.